హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 19th జూలై కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. సో డిస్కస్ చేయ ముందు ఒక చిన్న మాట అండి. సబ్స్క్రైబర్ ఒకరు ప్రవీణ్, అదేవిధంగా నా ఫ్రెండ్ కూడా కరెంట్ అఫైర్స్ తో పాటు జీకేని కూడా యాడ్ చేయమని రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే మొన్న డిఎస్సి చూశారు కదా, చాలా జీకే క్వశ్చన్స్ అడిగారు. అదే కాకుండా ఏపీ హైకోర్టులో 40 మార్క్స్ కి జీకే ఉంది. అంతేకాకుండా గ్రూప్స్ కానీ, ఏపీపీఎస్సి కానీ, టీజీపీఎస్సి కానీ, అదేవిధంగా రైల్వేస్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఎన్టీపీసీ కానీ, ఆర్ఆర్బి కానీ, ఏ ఎగ్జామ్ లో అయినా సరే స్టాండర్డ్ జీకే అనేది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నేను 2 to 3 స్లైడ్స్ ప్రీవియస్ ఎంసీక్యూస్ ని జీకే మీద యాడ్ చేయడం జరిగింది ఈ రోజు. సో మీకు చూడాలి అనిపిస్తే జీకేని కూడా చూడండి కరెంట్ అఫైర్స్ లో. లేదు అంటే మీరు కరెంట్ అఫైర్స్ వరకు చూసి జీకేని కావాలంటే స్కిప్ చేసేయచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. When was Jinji 14 Tamil Nadu inscribed as a UNESCO World Heritage Site? తమిళనాడు జింజీ కోటను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎప్పుడు చేర్చారు అంటే జూలై 11, 2025. సో తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఉన్నటువంటి జింజీ కోట, దీన్ని ఏమని పిలుస్తారు? తూర్పు ట్రాయ్ అని కూడా పిలువబడుతుంది. ఏ రోజున దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది అంటే జూలై 11, 2025. దీంతో పాటు దీనికి యునెస్కో హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది అంటే మరాఠా ల్యాండ్స్కేప్. మీరు చూసే లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసుకున్నాం. మరాఠా ల్యాండ్స్కేప్ కు కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది అని. సో దాంతో పాటు దీనికి కూడా లభించడం జరిగింది. కారణం ఏమంటే వీనికి ఉన్నటువంటి చారిత్రాత్మక మరియు శిల్పకళా ప్రాముఖ్యతకు కారణంగా అంతర్జాతీయ గుర్తింపు అనేటువంటి లభించింది. ఇలా గుర్తింపు లభించడం వల్ల ఈ ప్రాంతాలకి పర్యాటక అభివృద్ధి మరియు సంరక్షణ అనేటువంటిది తోడవుతుంది. Which initiative was launched by GVMC Greater Visakhapatnam Municipal Corporation to implement an artificial intelligence based integrated traffic management system ITMS in Visakhapatnam? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎగ్జామ్స్ లో, ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ లో, కరెంట్ అఫైర్స్ లో గ్యారంటీ అడగపోయేటువంటి క్వశ్చన్ ఇది. ఒకసారి చూసుకోండి. సో విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ సంస్థ ITMS అమలుకి జీవీఎంసీ ద్వారా ప్రారంభించబడినటువంటి ప్రాజెక్ట్ ఏమిటి అంటే ప్రాజెక్ట్ సారథి. సో ఈ జీవీఎంసీ అనేటువంటిది దక్షిణ భారతపు ముఖ్యమైన నగరంలో, ఏ నగరంలో? విశాఖపట్నంలో. దేన్ని ప్రారంభించింది? ప్రాజెక్ట్ సారథిని ప్రారంభించింది. సారథి అంటే సిస్టమాటిక్ అగ్మెంటెడ్ రేడియల్ ట్రాఫిక్ అండ్ హూప్ ఇండక్షన్. ఇది ఆర్టిఫిషియల్ ఆధారిత ఐటీఎంఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఇది మెయిన్ గా ఏం చేస్తుందంటే ట్రాఫిక్ నిర్వహిస్తుందండి. సో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టుకుంది. సో ఎగ్జామ్ లో ఇలా కూడా అడగచ్చు, ఏ ప్రాజెక్ట్ ను ట్రాఫిక్ నిర్వహణకు తీసుకురావడం జరిగింది అంటే సారథి. అదే ఏ నగరంలో తీసుకురావడం జరిగింది అంటే విశాఖపట్నంలో. సో ఎవరి నాయకత్వంలో ఇది తీసుకురావడం జరిగింది అంటే కేతన్ గార్గ్ నాయకత్వంలోని ఈ ప్రాజెక్ట్ కి పోలీసు శాఖ మరియు 5 ప్రముఖ టెక్ కంపెనీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఏవి అది? అక్కయ్యపాలెం అండ్ సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి బృహస్పతి టెక్నాలజీస్, ఊర్వశి జంక్షన్ అండ్ ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి మెటా ఫ్యూజన్ టెక్నాలజీస్, ఆర్ఎన్బి జంక్షన్ పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి డేటా కాప్, గోపాలపట్నం మరియు సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి ఎన్సీసీ లిమిటెడ్, వేదాంత మరియు విఎంఎస్ హాస్పిటల్ ఏరియాలో దగ్గర ఉన్నటువంటి సిఎంఎస్ కంప్యూటర్ లిమిటెడ్. సో ఈ 5 కంపెనీస్ పోలీసు శాఖ ఈ సారథిని తీసుకురావడానికి హెల్ప్ చేశాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చూసుకోండి. Which engine did India recently receive from the United States for its Light Combat Aircraft LCA Mark 1A program? Light Combat Aircraft LCA Mark 1A ను ప్రోగ్రామ్ కోసం భారత్ అమెరికా నుండి ఇటీవల ఏ ఇంజిన్ ని స్వీకరించడం జరిగింది అంటే లైట్ కంబాక్ట్ అంటే తేజస్ MKA. ఇంజిన్ పేరు ఏమిటి? GEF404. జీ అంటే జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ అండి. సో భారతదేశం లైట్ కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అయినటువంటి LCA తేజస్ కోసం, మార్క్ 1 కోసం
అమెరికా నుండి రెండవ ఇంజిన్ అయినటువంటి GE-F404 ఇంజిన్ ఇటీవల పొందింది. ఎవరు యాక్చువల్గా ఒప్పందం చేసుకున్నారు అంటే హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మరియు జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ కంపెనీ $716 మిలియన్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని ద్వారా ఎన్ని ఇంజిన్లను అందిస్తారు అంటే 99 GE-F404 ఇంజిన్లను అందిస్తారు. ఇది దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాలను పటిష్ట చేయడం మరియు భారత వైమానిక దళానికి బలాన్ని చేకూర్చే దిశగా కీలక ముందడుగా చెప్పవచ్చు. విచ్ బిల్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ పంజాబ్ అసెంబ్లీ ఇన్ 2025 టు ప్రివెంట్ సాక్రిలేజ్ అగేన్స్ట్ రిలీజియస్ స్క్రిప్చర్స్ అంటే మత గ్రంథాల ధిక్కరణను నివారించేందుకు 2025లో పంజాబ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్లు పేరు ఏమిటి అంటే పంజాబ్ ప్రివెన్షన్ ఆఫ్ అఫెన్సెస్ అగేనెస్ట్ హోలీ స్క్రిప్చర్స్ బిల్. అంటే పంజాబ్ పవిత్ర గ్రంథాలపై నేరాలకు వ్యతిరేక బిల్లు. నాట్ ఓన్లీ పంజాబ్ అండి, ఖురాన్ షరీఫ్ కానీ, హోలీ బైబిల్ కానీ, భగవద్గీత కానీ ఇలాంటి ఇలాంటి మత గ్రంథాల ధిక్కరణ చేసిన వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి ఆస్కారం ఉంది. సో ఈ బిల్లు ఎవరు తెచ్చారు? పంజాబ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కానీ ఇంకా ఇంప్లిమెంట్ అయితే కాలేదు. బిల్ మాత్రం ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరి ద్వారా అంటే పంజాబ్ ముఖ్యమంత్రి అయినటువంటి భగవంత్ మాస్ సింగ్వాలా. When was the 10th edition of the UN's Sustainable Development Goals SDG report released? యునైటెడ్ నేషన్స్ SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నివేదిక యొక్క 10వ ఎడిషన్ ఎప్పుడు విడుదల చేయబడింది అంటే జూలై 14th అండి. దాన్ని యునైటెడ్ నేషన్ దేశ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫేర్స్ ఈ 10వ ఎడిషన్ ను రిలీజ్ చేయడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నివేదిక దేనిని ఇది అంచనా వేస్తుంది అంటే మనం సాధించాల్సినటువంటి 2030 SDC అజెండాను ఇది అంచనా వేస్తుంది. దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏమంటే ఆహార లభ్యత, విద్య, నీటి పరిశుభ్రత వంటి రంగాల్లో అభివృద్ధికి అడ్డంకులు ఉన్నాయని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా శక్తి, డిజిటల్ మార్పులు, విద్య, ఉద్యోగాలు, వాతావరణం, జీవ వైవిధ్యం వంటి రంగాల్లో వేగవంత చర్య ఎంతో అవసరమని పేర్కొనడం జరిగింది. సో ఈ యునైటెడ్ నేషన్స్ అనేటువంటి ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక మద్దతుకు మరియు సంస్కరణలు కావాలని ఈ నివేదిక ద్వారా సూచించడం జరిగింది. సో ఏ నివేదిక? యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. According to WHO and UNICEF data released in July 2025, what major public health milestone did South Asia achieve in 2024? సో ఈ రిపోర్ట్ ని ఎవరు రిలీజ్ చేశారు? WHO మరియు యూనిసెఫ్ రెండు కలిసి రిలీజ్ చేశారు ఈ నివేదికను. 2025 జూలైలో WHO మరియు యూనిసెఫ్ విడుదల చేసినటువంటి డేటా ప్రకారం 2024లో దక్షిణ ఆసియా ఏ ముఖ్యమైన ప్రజారోగ్య పురోగతిని సాధించింది అంటే హైయెస్ట్ ఎవర్ చైల్డ్హుడ్ ఇమ్యునైజేషన్ కవరేజ్, చరిత్రలో అత్యధిక బాలల టీకాలు సాధించడం. సో ఏంటి అంటే 2025 జూలైలో ఎవరు కలిసి విడుదల చేశారని చెప్పాము? WHO మరియు యూనిసెఫ్ రెండు కలిసే చేశాయి. ఎగ్జామ్ లో ఎలా అడగచ్చు అంటే ఇటీవల సౌత్ ఏషియా అచీవ్ చేసినటువంటి అత్యధిక తీసుకున్నటువంటి ఏషియాలో తీసుకున్నటువంటి టీకాలలో ఏ టీకాల నివేదికను ఎవరు రిలీజ్ చేశారని అడగచ్చు. ఏది అంటే WHO మరియు యూనిసెఫ్. ఈ పురోగతుల ముఖ్యాంశాలు ఏమిటంటే DTP3 టీకా 92% శిశువులకు అందించడం జరిగింది. ఎప్పుడుతో పోల్చుకుంటే 2023తో పెంచుకుంటే ఎంత శాతం పెరుగుదల వచ్చిందంటే 2% పెరుగుదల వచ్చిందనమాట. అదేవిధంగా ప్రాంతాల వారీగా 0 డోస్ పిల్లలకు 27% అనేటువంటి తగ్గింది. భారతదేశం, ఇది ఇంపార్టెంట్, భారతదేశంలో 43% 0 డోస్ పిల్లలకు తగ్గింపు అనేది కనబడింది. సో ఎంతమంది నుంచి 1.6 మిలియన్ నుంచి 9 మిలియన్ వరకు తగ్గడం, అంటే ఇందులో 9 మిలియనే ఉన్నారు. సో మిగతా వారికి అందరికీ డోస్ అనేటువంటి లభించడం జరిగింది. నేపాల్ అయితే 52% తగ్గింపు, పాకిస్తాన్ అయితే 87% కవరేజ్ రావడం జరిగింది. అదేవిధంగా మిజిల్స్ కేసులు తగ్గాయి, HPV టీకాల శాతం పెరిగింది. ఇవంతా గుర్తుకు పెట్టుకోకపోయినా ఒకే ఒక క్వశ్చన్ ఏమడుగుతారంటే WHO మరియు యూనిసెఫ్ విడుదల చేసిన డేటా ప్రకారం
ఏమి పురోగతిని సాధించారు అని అడుగుతారు. ఏది? హైయెస్ట్ ఎవర్ చైల్డ్హుడ్ ఇమ్యునైజేషన్ కవరేజ్. సో ఇది గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్ అయినటువంటి భారతదేశం ఎంత తగ్గింపు, 0 డేస్ తగ్గింపు సాధించింది అంటే 43%. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. Which naval exercise marks the 32nd edition of India-Singapore Maritime Cooperation in 2025? 2025లో భారత్ సింగపూర్ నౌక సహకారానికి సంబంధించినటువంటి 32వ ఎడిషన్ ఏ నౌక విన్యాసం ఏది అంటే సింబెక్స్ అండి. సో SI ఉంది కదా, ఎస్ అంటే సింగపూర్, ఐ అంటే ఇండియా, ఎం అంటే మ్యారిటైమ్, బి అంటే బయలేటరల్, ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్. సో ఇలా మీరు దీంట్లోనే ట్రిక్ గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎవరెవరు అంటే భారత నౌకాదళం మరియు సింగపూర్ నౌకాదళం ఎన్నో ఎడిషన్ అంటే 32వ ఎడిషన్ జరగబోతోంది. సో ఈ సంవత్సరం ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ సత్పురా, ఐఎన్ఎస్ కిల్తాస్ మరియు ఐఎన్ఎస్ శక్తి వంటి దేశీయంగా రూపొందించిన నౌకలు ఇందులో సిమ్మెక్స్ లో పాల్గొంటున్నాయి. ఈ విన్యాసం ఇండో పసిఫిక్ ప్రాంతంలో సభ్యత్వం మరియు భద్రతపై భారత్ తీసుకున్నటువంటి కట్టుబాటుని ప్రతిబంధిస్తుంది. సో ఈ సింబెక్స్ ను మొదట ఎప్పుడు 1994లో ఏమని పిలిచేవారంటే లయన్ కింగ్ ఎక్సర్సైజ్ అని పిలిచేవారు. సో ఇప్పుడైతే సింబెక్స్ అని పిలిచడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక స్పెషాలిటీ ఉందండి, ఈ సంవత్సరం జరగబోతున్నటువంటి సింబెక్స్ ఏంటంటే అది భారత్ సింగపూర్ మధ్య 60 ఏళ్ల దౌత్య సంబంధాల వార్షికోత్సవానికి కూడా సూచనగా ఈ సింబెక్స్ ను చెప్పవచ్చు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గ్రాండ్ ఛాలెంజ్ లాంచ్డ్ బై NSO అండ్ MOE అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, NSO అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ టు ఇంప్రూవ్ ఇండియాస్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ డేటా ఎకోసిస్టమ్. ఇది PIB న్యూస్. PIBలో ఇది న్యూస్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను తీసుకొని రావడం జరిగింది. భారతదేశ అధికారిక గణాంకాల డేటా వ్యవస్థను మెరుగుపరచడానికి NSO మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రారంభించినటువంటి గ్రాండ్ ఛాలెంజ్ పేరు ఏమిటి అంటే స్టార్థాన్ వికసిత్ భారత్ డేటా జర్నీ టువర్డ్స్ వికసిత్ భారత్. స్టార్థాన్ వికసిత్ భారత్ వైపు డేటా ప్రయాణం. ఎవరు? NSO, భారత గణాంకాల కార్యాలయం మరియు విద్యా మంత్రిత్వ శాఖ రెండు కలిపి దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ డేటా జర్నీ టువర్డ్స్ వికసిత్ భారత్ స్టార్థాన్ని. దీని యొక్క మెయిన్ ఎందుకు యూజ్ అవుతుందంటే స్టాటిస్టిక్ కదా, నేషనల్ స్టాటిస్టిక్ ఆర్గనైజేషన్ కదా తీసుకొస్తుంది. సో వారికి అవసరమైనటువంటి డేటా యొక్క సేకరణ, ప్రాసెసింగ్, విశ్లేషణ మరియు ప్రచారం వంటి అన్ని దశల్లో నవీన పరిష్కారాలను ప్రోత్సహించడమే ఈ స్టార్థాన్ యొక్క ముఖ్య లక్ష్యం. Which Indian cricket stadium was the first BCCI recognized venue to install a hybrid pitch? భారత క్రికెట్ నియంత్రణ మండలి గుర్తింపు పొందిన తొలి హైబ్రిడ్ పిచ్ ను ఏర్పాటు చేసినటువంటి స్టేడియం ఏది అంటే హిమాచల్ ప్రదేశ్ చేసిందండి దీన్ని. సో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఎక్కడ అంటే ధర్మశాలలో BCCI గుర్తించిన తొలి హైబ్రిడ్ బ్రిడ్జ్ ను ఏర్పాటు చేశాడు. ఏ కంపెనీ చేసింది అంటే నెదర్లాండ్ కు చెందినటువంటి సిస్ గ్రాస్ కంపెనీ ఈ తాజా సాంకేతికతను అభివృద్ధి చేసింది. సాధారణంగా గడ్డి పొరలో సుమారు 5% దేన్ని యూజ్ చేస్తారంటే సింథటిక్ ఫైబర్ ను యాడ్ చేయడం ద్వారా మైదానం యొక్క మౌలికతను మలుచుకుపడతారు. సో ఎందుకు ఇది ముఖ్యంగా యూజ్ అవుతుంది అంటే పిచ్ యొక్క నిలకడతనం, అదేవిధంగా మ్యాచ్లలో నాణ్యతను, అధిక పనితీరును అందించడానికే దీన్ని తీసుకురావడం జరిగింది. ఏ రాష్ట్రం అంటే హిమాచల్ ప్రదేశ్. Who was the recipient of the 2025 United Nations Nelson Mandela Prize? సో యునైటెడ్ నేషన్స్ ఎక్కడ వచ్చినా సరే అండి చాలా ఇంపార్టెంట్ అది. సో 2025 యునైటెడ్ నేషన్స్ నెల్సన్ రోహిల్లా మండేలా బహుమతిని అందుకున్న వారు ఎవరు అంటే బ్రెండా రినాల్డ్స్ అండ్ కెనెడీ ఓడేడే. సో 2025 నెల్సన్ మండేలా బహుమతి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఇద్దరు వ్యక్తులకు ప్రదానం చేయబడుతుంది. ఒకరు ఫీమేల్, ఇంకొకరు మేల్ అనమాట. భిన్న భౌగోళిక ప్రాంతాల నుంచి డిఫరెంట్ జియోగ్రఫికల్ ప్రాంతాల నుండి వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది. సో ఈమె బ్రెండా రినాల్డ్స్ ఆమె ఏం చేస్తుందంటే కెనడాలోని సాల్టో ఫస్ట్ నేషన్ ని ఫౌండ్ చేసిన ఆమె. దీని ద్వారా ఆదివాసీ హక్కులు, మానసిక ఆరోగ్యం మరియు ట్రామా సారథి సంరక్షణ రంగాల్లో కొన్ని శతాబ్దాలుగా ఆమె సేవలు అందిస్తోంది. అదేవిధంగా కెనెడీ ఓడేడే అంటే కెన్యాలోని
కిబిరా స్లమ్ ప్రాంతంలోని ప్రజా జీవితాల్లో మార్పులు తీసుకురావడంతో గొప్ప పాత్ర పోషించినటువంటి వ్యవస్థాపకుడు. అతను వ్యవస్థను కూడా స్థాపించారు. ఆ వ్యవస్థ పేరు ఏమిటి అంటే షొఫాకో. సో 2.4 మిలియన్లకు పైగా ప్రజలకు సేవలు అందించటకు గాను ప్రశంసలు ఈయన అందుకున్నారు. సో ఈ బహుమతిని ఎప్పుడు ఇస్తున్నారంటే జూలై 18న 2025న నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే సందర్భంగా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో సన్మానించనున్నారు. సో ఇద్దరికి జస్ట్ మీరు పేర్లు గుర్తుపెట్టుకున్నా చాలు. ఎవరెవరు అంటే బ్రెండా రెనాల్డ్స్, కెనడీ కుడెడే. Which disaster preparedness initiative did India host virtually in July 2025? బిమ్స్టెక్ దేశాల కోసం 2025 జూలైలో భారత్ నిర్వహించిన విపత్తు సంసిద్ధత కార్యక్రమం ఏమిటి అంటే డిమెక్స్, బిమ్స్టెక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్. అంటే డిజాస్టర్ కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఇది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 4th ఎడిషన్ అండి. ఇది ఏ తేదీలో జరిగిందంటే జూలై 14 మరియు 15వ తేదీలలో జరిగింది. దీన్ని డిమ్సెక్స్ అని అంటారు. ఇది యాక్చువల్ గా వర్చువల్ గా నిర్వహించడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో దీన్ని టేబుల్ టాప్ విధానంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ అంటే బంగాళాఖాత ప్రాంతంలో సంభవించేటువంటి చక్రవాతాలు మరియు వరదలకు ఎదురయ్యేటువంటి ప్రాంతీయ సంస్థల కోసం దీన్ని నిర్వహించడం జరిగింది. ఎవరి మధ్య? బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య జాతీయ విపత్తు నిర్మాణాలను వివరించడం జరిగింది దీని ద్వారా. Which two indigenously developed ballistic missiles did India successfully test fire from Odisha Integrated Test Range on July 17, 2025? 2025 జూలై 17న ఒడిశా తీరంలోని ఇంటిగ్రేట్ టెస్ట్ రేంజ్ నుంచి భారత్ విజయవంతంగా పరీక్షించిన దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి 2 బాలిస్టిక్ క్షిపణులు ఏవంటే ఇంపార్టెంట్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఒకటి వచ్చేసిన పృథ్వీ 2, ఇంకోటి వచ్చేసిన అగ్ని 1. ఎప్పుడు? జూలై 17న. ఎక్కడ? ఒడిశాలోని చాంద్పూర్. ఇలా కూడా అడగచ్చండి. ఇటీవల పృథ్వీ 2 మరియు అగ్ని 1 అనేటువంటి ఏ ప్రాంతంలో టెస్టిఫై చేయడం జరిగింది అంటే ఒడిశాలోని చాందీపూర్ లో. సో పృథ్వీ 2 అంటే ఇది ఎన్ని కిలోమీటర్ పరిధిలో ఉంటుందంటే 250 నుంచి 350 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి చిన్న క్షిపణి అండి ఇది. ఎవరు అభివృద్ధి చేశారంటే DRDO అనేటువంటిది అభివృద్ధి చేశారు. మరియు మరియు సాధారణ వార్హెట్లను మోయగలదు. స్ట్రాటజిక్ కమాండ్ ఫోర్స్ అనేటువంటిది దీన్ని అమలు చేయడం జరుగుతుంది. దీన్ని పృథ్వీ 2ని. అదేవిధంగా అగ్ని 1 అయితే దీని యొక్క పరిధి ఎంత అంటే 700 నుంచి 900 కిలోమీటర్ వరకు పరిధి ఉంటుంది. ఇది పృథ్వీ 2 మరియు అగ్ని 2 మధ్య పరిధి తేడాను తగ్గించడానికి అగ్ని 1 అనేటువంటిది అభివృద్ధి చేయడం జరిగింది. ఇది భారత అణు నిరోధక వ్యూహంలో కీలక భాగం. బ్యాలిస్టిక్ మిసైల్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఏ మిసైల్ కూడా అడగచ్చు. Where was the Green Hydrogen Summit held on July 18, 2025, which announced the Amaravati Green Hydrogen Declaration? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నిన్ననే జరిగింది. ఎక్కడ అంటే 2025 జూలై 18 అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ ను ప్రకటించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మేళనం ఎక్కడ నిర్వహించబడింది అంటే SRM యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్, అమరావతిలో. 2025 జూలై 18 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ సమ్మేళనం SRM యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్, అమరావతిలో జరిగింది. ఈ సందర్భంగా అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ 2025 ను ప్రకటించడంతో పాటు అమరావతిని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. సో ఎన్ని కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి ఈ సమ్మిట్ లో అంటే 51,000 కోట్ల ఒప్పందాలు MOUs అనేటువంటిది జరగడం జరిగింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునరుత్పత్తి ఇంధన అభివృద్ధిపై ఉన్న అంకిత భావం అనేటువంటిది స్పష్టమవుతుంది. ఏ మినిస్ట్రీ దీన్ని నిర్వహించింది అంటే మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఏపీ గవర్నమెంట్ ప్లస్ SRM యూనివర్సిటీ. సో ఫస్ట్ మనకి ఇది రివిజన్ అండి. ఫస్ట్ మనకి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది ఎప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది అంటే 15 ఆగస్ట్ 2021. బడ్జెట్ ఎంత అంటే 19,744 crores. టైం పీరియడ్ ఎంత అంటే 2023 నుంచి 2030 వరకు. టార్గెట్ ఎంత అంటే ప్రొడక్షన్ ఆఫ్ 5 million tons ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ బై 2030. Which proposed electoral reforms in the UK aims to increase youth participation in democracy,
యాజ్ పర్ ద లేబర్ పార్టీ మేనిఫెస్టో. యూకేలో యువత డెమోక్రసీపై భాగస్వామ్యం పెంచేందుకు లేబర్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం ప్రతిపాదించబడినటువంటి ఎన్నికల సంస్కరణ ఏమిటి అంటే ఓటింగ్ ఏజ్ కి, టీనేజర్స్ కి ఓటింగ్ ఏజ్ ను 16 years కి తగ్గించడం జరిగిందండి. ఎవరు తగ్గించారు? యూకే, యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం అనేటువంటిది ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికలలో 16 years కి తగ్గించడం జరుగుతుంది. ఎందుకు ఈ ప్రతిపాదన చేసింది? ఏ పార్టీ అంటే లేబర్ పార్టీ. ఇది ఎలక్షన్ యొక్క మేనిఫెస్టోలో భాగంగా ఉంది. కారణం ఎందుకంటే యువతని రాజకీయాలలో చురుగ్గా పాల్గొనేటట్టు చేయడం మరియు ప్రజా విశ్వాసం పునరుద్ధరణ వంటి లక్ష్యాలను ఆధారంగా చేసుకుని 16 years ఏజ్ ను తగ్గించడం జరిగింది. ఏ కంట్రీ అంటే యునైటెడ్ కింగ్డమ్. Which site in Mizoram was recently declared a monument of national importance by the Archaeological Survey of India. పురావస్తు సర్వే సంస్థ ASI ద్వారా ఇటీవల జాతీయ ప్రాధాన్యత గల స్మారక స్థలంగా ప్రకటించబడిన మిజోరాంలోని ప్రదేశం ఏది అంటే లుంగ్ఫున్ రుపాయి నియాంగ్పున్ విలేజ్. పేర్లన్నీ ఇలాగే ఉంటాయి. సో ఏ రాష్ట్రం అంటే గుర్తుపెట్టుకోండి, మిజోరాం రాష్ట్రం. ఎవరు ప్రకటించారు దీన్ని అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో మిజోరాం రాష్ట్రంలోని చాంగ్ఫై జిల్లా లూయిన్పుయు గ్రామంలోని లుంగ్ఫున్ రోపును జాతీయ ప్రాధాన్యత గల స్మారక స్థలంగా గుర్తించారు. సో నేషనల్ మోన్యుమెంట్ కాబట్టి ఇంపార్టెంట్ ఇది. ఈ ప్రదేశంలో చారిత్రక రాతి స్మారక శిలలు అంటే మెనీర్స్ ఉన్నాయి. ఇవి మిజో ప్రజల గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. వాంగ్షియా గ్రామంలోని కట్ చుహా రూపు ద్వారా లూయిన్పుయు మిజోరాంలో జాతీయ గుర్తింపు పొందినటువంటి 2వ మేఘాలిథిక్ ప్రదేశంగా ఇది సెకండ్ అండి. ఫస్ట్ ఇది కాదు, ఇది సెకండ్. ఫస్ట్ అయితే కౌచుహా రూపు, ఇది సెకండ్. ఈ గ్రామం 18వ శతాబ్దంలో లూయిస్ ఈ నాయకుడైనటువంటి లియన్పుయా స్థాపించినట్లు తెలుస్తోంది. ఇదంతా లేకపోతే నేషనల్ మోన్యుమెంట్ ఇటీవల ఎక్కడ డిక్లేర్ చేయబడింది అంటే మిజోరాం. దేని ద్వారా అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇది 1 layer క్వశ్చన్స్ అన్ని క్విక్ గా చూసేద్దాం. ఇండియాస్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ హ్యాస్ సర్పాస్డ్ వీసా టు బికమ్ ద వరల్డ్స్ లీడింగ్ రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్. స్పెసిఫికల్లీ యూపీఐ ప్రాసెసెస్ ఓవర్ 650 million డైలీ ట్రాన్సాక్షన్స్ ఎక్సీడింగ్ విజాస్ డైలీ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ ఆఫ్ 639 million అక్రాస్ మోర్ దాన్ 200 countries. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన ఇండియాది యూపీఐ ఉంది కదా, విజా యూపీఐ కన్నా ఎక్కువ పేమెంట్స్, రియల్ టైం పేమెంట్స్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే విజాను మన యూపీఐ అనేటువంటిది సక్సీడ్ చేయడం జరిగింది. ఎన్ని డైలీ ట్రాన్సాక్షన్స్ తో? 650 million డైలీ ట్రాన్సాక్షన్స్ తో. ఇండియాస్ చెనాబ్ అండ్ అంజీ ఖాల్ బ్రిడ్జెస్ వర్ షోకేస్డ్ అట్ ద వరల్డ్ ఎక్స్పో 2025 ఇన్ ఒసాకా, జపాన్. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్పో గురించి చెప్తుంది. ఏ ఎక్స్పో? వరల్డ్ ఎక్స్పో 2025. ఇది ఎక్కడ జరుగుతోంది అంటే జపాన్ లో జరుగుతోంది. ఆ ఎక్స్పోలో మన బ్రిడ్జెస్ అయినటువంటి చెనాబ్ మరియు అంజీ ఖాల్ బ్రిడ్జెస్ ను షోకేస్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ లో ఇలా కూడా జరగవచ్చు. ఇటీవల వరల్డ్ ఎక్స్పో 2025 ఎక్కడ జరిగింది అంటే ఒసాకా, జపాన్. ద ఇండియా ట్రెండ్ ఫైర్ అంటే టెక్స్టైల్స్ వాజ్ ఇనాగరేటెడ్ ఇన్ జపాన్. క్వశ్చన్, ఇండియా ట్రెండ్ ఎక్స్ ఫైర్ inaugurated in which country అంటే జపాన్. The 13th International AIDS Society Conference on HIV Science was recently held in ఎక్కడ దీన్ని రీసెంట్ గా నిర్వహించడం జరిగింది అంటే కిగాలి, రివాండాలో అండి. ఇది ఒక కాన్ఫరెన్స్, ఎయిడ్స్ సొసైటీ కాన్ఫరెన్స్ అనేటువంటిది. ద గోలా Tiwai complex, which includes the Gola Rainforest National Park and Tiwai Islands Wildlife Sanctuary in Sierra Leone, was inscribed on the UNESCO's World Heritage List. అంటే సిర్రా లియోనాలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కి సంబంధించినటువంటి ఫస్ట్ హెరిటేజ్ సైట్ గుర్తింపుని లభించిందండి. దేనికి అంటే గోలా రెయిన్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ అండ్ తివాయి ఐలాండ్స్ వైల్డ్ లైఫ్ సాంచురీ. సో ఈ దేశానికి చెందినటువంటి మొట్టమొదటి హెరిటేజ్ సైట్ ఇది, అందుకని ఇంపార్టెంట్. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ హ్యాస్ లాంచ్డ్ ద PM Preferentialship Initiative to boost world-class research and innovation, particularly in emerging technologies within India's higher education institutions. సో ఇది పిఐబిలో న్యూస్ లో వచ్చింది. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేటువంటిది PM ప్రిఫరెన్షిప్ అనేటువంటి ఇనిషియేటివ్ ని లాంచ్ చేసింది. ఎందుకు? వరల్డ్ క్లాస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని బూస్ట్ చేయడానికి.
ఇక్కడ దేనిలో అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ టైన్ టెక్నాలజీస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, దేంతో కలిపి అంటే విత్ ఇన్ ఎక్కడ అంటే విత్ ఇన్ ఇండియన్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్, మన ఐఐటీస్ ఉన్నాయి కదా అక్కడ. ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పిఎం వికాస్ స్కీమ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్. సో ఇటీవల ఈ ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ అనేటువంటి స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎవరి ద్వారా అంటే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ ద్వారా. టార్గెట్ ఎంత అంటే 9 lakh బెనిఫిషియరీని స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి నేర్పించడం, అంటే స్కిల్స్ నేర్పించడం. ఎవరికి? మైనారిటీస్ కి. ఎంతమందికి అంటే 9 లక్షల బెనిఫిషియరీస్ కు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2025 నుంచి 2026 వరకు. ఇండియాస్ టార్గెట్, సారీ ఇక్కడ కొన్ని రివిజన్స్ ఇచ్చాను నేను, చాలా ఇంపార్టెంట్వి. ఇండియాస్ లార్జెస్ట్ క్లైమేట్ క్లాక్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్ ఇన్ న్యూఢిల్లీ. World first worm shaped temple constructed in Pali, Rajasthan. World first Vedic clock was inaugurated by Prime Minister Narendra Modi in Ujjain, Madhya Pradesh. Real time population clock installed in Bangalore. So ఇవన్నీ ఫస్ట్ కాబట్టి కొంచెం ఇంపార్టెంట్. అదే కాకుండా ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ హైడ్రోజన్ బసెస్ వర్ లాంచ్డ్ ఇన్ లదాఖ్. 5 హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బసెస్ వర్ హ్యాండెడ్ ఓవర్ బై, ఎవరు దీన్ని హ్యాండెడ్ ఓవర్ చేశారంటే ఎన్టీపీసీ లిమిటెడ్ టు ద, ఎవరికి అంటే స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిడ్కో ఫర్ కమర్షియల్ ఆపరేషన్స్. ఈ వన్లేయర్ అనేది అదితి పథకం కింద అమలు చేసే సాంకేతికల ద్వారా ఎంత శక్తి పొదుపు ఆశించబడుతోంది అంటే 30 to 50%. జూలైలో ప్రారంభించినటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రచారం యొక్క ప్రధాన లక్ష్యం క్యాంపెయిన్ కదా ఏమిటి అంటే 75 చిన్న నదులు మరియు ఉపనదులను పునర్జీవం చేయడం. మన సౌర వ్యవస్థలో గమనించినటువంటి ఖగోళ వస్తువులలో 3i అట్లాస్ అనే ధూమకేతువును ప్రత్యేకత, ఇంటర్స్టెల్లార్ ప్రత్యేకత ఏమిటి అంటే ఇది 3వ నిర్ధారిత అంతర్జాతీయ ఇంటర్స్టెల్లార్. సో మన సూర్యునికి దగ్గరగా వస్తుందండి, సోలార్ సిస్టమ్ కు చాలా దగ్గరగా వస్తుంది ఇది. భద్రకాళి సరస్సు బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ గురించి కార్యకర్తలు వ్యక్తం చేసిన ప్రధాన ఆందోళన పేరు ఏమిటి అంటే, ఎందుకు దాన్ని ఆందోళన చేశారు అంటే దీవుల అభివృద్ధి వల్ల సరస్సు యొక్క పరిమాణం చాలా ఇంపార్టెంట్, పరిమాణం అనేది తగ్గిపోతుంది. ఏది? భద్రకాళి సరస్సు. ఇది ఎక్కడ ఉందంటే తెలంగాణలో వరంగల్ దగ్గర ఉంది. 2025 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ప్రత్యేక కేటగిరీ మంత్రిత్వ శాఖ అవార్డు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ నగరం ఏమయ్యంటే విశాఖపట్నం. 2025 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో స్వచ్ఛ సూపర్ లీగ్ నగరాలు కేటగిరీలో ఎంపికైన ఆంధ్రప్రదేశ్ నగరాలు ఏవి అంటే విజయవాడ, గుంటూరు, తిరుపతి. 2025 జూలైలో ఉక్రెయిన్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారంటే యూలియా సిర్విడెంకో. ఆకాష్ ప్రైమ్ క్షిపణి వ్యవస్థను ఎత్తైన ప్రదేశాల యుద్ధానికి అనుకూలంగా మార్చేది ఏమిటి అంటే స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ను కలిగి ఉండడం వల్ల అది ఎత్తైన ప్రదేశాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. 2025 జూలైలో ధర్మేంద్ర ప్రధాన్ గారికి కళింగ రత్న అవార్డును ఎందుకు ప్రదానం చేశారంటే ఆయన భారతీయ భాషలకు చేసినటువంటి కృషి కారణంగా, అంతేకాకుండా విద్యా సంస్కరణలకు చేసినటువంటి కృషి కారణంగా అతనికి కళింగ రత్న అవార్డు రావడం జరిగింది. గుజరాత్ యొక్క గిరిజన జన్యు అనుక్రమణ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే గిరిజన ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచేందుకు జన్యు అనుక్రమణం చేయడం. నమస్తే పథకం కింద ప్రారంభించిన 14473 హెల్ప్ లైన్ ఉద్దేశం ఏమిటి అంటే వేస్ట్ పిక్కర్లకు భద్రత మరియు జీవనోపాధి సేవలు అందించడం. ఓఈసిడి FAO వ్యవసాయ అవుట్లుక్ 2025-2034 ప్రకారం ప్రపంచ ధాన్య ఉత్పత్తిలో ఎంత శాతం నేరుగా మనుషులు వినియోగిస్తారు అంటే 40%. సో ఇవి జీకే క్వశ్చన్స్ అండి. పర్సనాలిటీస్ వాళ్ళు దేనికి సంబంధించి ఏ డాన్స్ ఫామ్ కి సంబంధించిన వారు వాళ్ళకి ఏ అవార్డ్స్ అనేటువంటివి రావడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అన్ని నేను ప్రీవియస్ MCQs నుండి తీసుకోవడం జరిగింది, ఎందుకంటే మీకు రివిజన్ లో ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఇదే క్వశ్చన్స్ ఆల్రెడీ ఎగ్జామ్స్ లో అడిగారు కాబట్టి. డాక్టర్ పద్మం సుబ్రహ్మణ్యం, ఆమె ఏ రాష్ట్రానికి చెందినారంటే తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. ఆమె ఏ స్టైల్ ని తీసుకురావడం జరిగింది అంటే భరతనాట్యం. పద్మవిభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్, సంగీత్ నాటక్ అకాడమీ పురస్కారం ఆమె తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ రుక్మిణీదేవి, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆమె కూడా భరతనాట్యానికి సంబంధించింది. ఆమె ఈ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. ఏది అంటే కళాక్షేత్ర ఫౌండేషన్ మరియు అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఆమెకి అవార్డ్స్ రావడం జరిగింది. 100 people హూ షేప్డ్ ఇండియా
ఇండియా టుడేలో వచ్చి రావడం జరిగింది. అంతేవిధంగా పద్మభూషణ్ సంగీత్ నాటక్ అకాడమీ పురస్కార్. అది అంతేకాకుండా ఆమె ఫస్ట్ అండి రాజ్యసభకు నామినేట్ చేయబడే ఫస్ట్ మ్యూజిషియన్ ఆమె. ఎంఎస్ సుబ్బలక్ష్మి తమిళనాడు, ఆమె కర్ణాటిక్ సింగర్. ఆమెను ఏమంటారంటే క్వీన్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అని కూడా అంటారు. చాలా ఇంపార్టెంట్, భారతరత్న, ఫస్ట్ భారతరత్న ఈమె తీసుకున్నారు ఎప్పుడు మ్యూజిషియన్స్ లో 1988 లో. సో పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీత్ నాటక్ అకాడమీ పురస్కార్, మెగసెసే రామన్ మెగసెసే అవార్డ్, కాళిదాస్ సమ్మాన్, ఈ అవార్డ్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. కుముదిని లాఖియా ఇండియన్ కథక్ డాన్సర్ మరియు కొరియోగ్రాఫర్. ఆమె ఒక ఫౌండేషన్ ని పెట్టారు, ఏది అంటే కదంబా డాన్స్ సెంటర్. ఈమె కూడా పద్మశ్రీ, పద్మభూషణ్, సంగీత్ నాటక్ అకాడమీ పురస్కార్, కాళిదాస్ సమ్మాన్ అవార్డ్స్ రావడం జరిగింది. పండిట్ రవిశంకర్ వారణాసికి చెందినవారు. ఈయన ఇండియన్ మ్యూజిషియన్, లైక్ సితార్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయరు. ఇతని యొక్క ఆత్మకథ ఉంది, బుక్ ఉంది, దాని పేరే మై లైఫ్ మై మ్యూజిక్. ఫస్ట్ మ్యూజిషియన్ టు రిసీవ్ గ్రామీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. అవే కాకుండా పద్మవిభూషణ్, భారతరత్న, పద్మభూషణ్, సంగీత్ నాటక్ అవార్డ్, రామన్ మెగ్సెసే అవార్డ్. ఇతని యొక్క గురువు ఎవరంటే అలాద్దీన్ ఖాన్. ఎగ్జామ్ లో అడిగారండి అతని గురువు ఎవరు అని. సో అలాద్దీన్ ఖాన్. అల్లా రఖా ఖాన్, అతన్ని ఏమంటారంటే అబ్బాజీ అని కూడా అంటారు. ఆర్ అల్లా రఖా ఖురేషి. అతను ఇక్కడ ఏ ఘరానాకి చెందినవారు అంటే పంజాబ్ ఘరానాకి చెందినవారు. ఇతను ఒక ఇండియన్ తబ్లా ప్లేయర్ ఈయన. సో ఈయన అంతేకాకుండా జకీర్ హుసేన్ తెలుసు కదా, తబ్లా ప్లేయర్, ఆయన యొక్క ఫాదర్ అనమాట. ఇతనికి పద్మశ్రీ రావడం జరిగింది. నెక్స్ట్ తంజూర్ బాల సరస్వతి, ఇండియన్ భరతనాట్యం డాన్సర్. బాలా డాక్యుమెంటరీ అనేది రావడం జరిగింది. షీఈస్ ద ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ భరతనాట్యం అవుట్ సైడ్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో కాకుండా వేరే ప్రాంతంలో భరతనాట్యాన్ని ఇంట్రడ్యూస్ చేసింది తంజూర్ బాల సరస్వతి. పండిట్ కిషన్ మహారాజ్, ఇతను బనారస్ ఘరానాకి చెందినవారు. కాశీ ఉత్తరప్రదేశ్ కి చెందినవారు. తబ్లా ప్లేయర్, పద్మశ్రీ, పద్మవిభూషణ్ రావడం జరిగింది. అలార్మిలి వల్లి, ఈమె ఏ స్టైల్ అంటే పండనలూరు స్టైల్ కి ఫేమస్. ఆమె తమిళనాడు. భరతనాట్యం ప్లస్ ఒడిస్సీ రెండు ఉంది, ఒకటి భరతనాట్యం ఒకటి, ఇంకొకటి ఒడిస్సీ ప్లేయర్ అనమాట. ఒక ఫౌండేషన్ పెట్టారు ఈమె, దీపాశిఖా డాన్స్ ఫౌండేషన్, చెన్నైలో. పద్మశ్రీ, పద్మభూషణ్, చెలివేరియర్ ఆర్ట్స్ అండ్ లేటెస్ట్ అవార్డు వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఫ్రాన్స్ ద్వారా. ఇంకోటి సోనల్ మాన్సింగ్, భరతనాట్యం ఫేమస్. పద్మభూషణ్, పద్మవిభూషణ్ అనేటువంటివి రావడం జరిగింది. జాకిర్ హుసేన్, అల్లా రఖా ఖాన్, పంజాబ్ ఘరానా తబ్లా ప్లేయర్. అట్ ద యంగెస్ట్ ఏజ్ హీస్ రిసీవ్ ద అవార్డ్స్. చాలా యంగ్ ఏజ్ లో అతనికి అవార్డ్స్ రావడం జరిగింది. చాలా ఫేమస్ పర్సనాలిటీ. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీత్ నాటక్ అకాడమీ పురస్కార్. అంతేకాకుండా యుఎస్ నేషనల్ ఎండోమెంట్ ఫర్ ద ఆర్ట్స్. సో ఇలాంటివి రాయడం జరిగింది. నెక్స్ట్ బిర్జు మహారాజ్, కథక్ డాన్సర్ అవార్డ్స్. గిరిజాదేవి సింగర్, బిలాంగ్స్ టు సెనియా అండ్ బనారసి ఘరానాస్. ఈమెను ఏమని పిలుస్తారండి? క్వీన్ ఆఫ్ తుమ్రీ. సో లాస్ట్ ఎగ్జామ్ లో అడిగారు ఈమెకి, ఎస్ఎస్సిలో అనుకుంటా, ఎవరిని క్వీన్ ఆఫ్ తుమ్రీ అని కూడా అంటారు అంటే గిరిజాదేవిని. ఈమె ఏ రాష్ట్రానికి చెందినారు అంటే వారణాసి, ఉత్తరప్రదేశ్. తేటకుడి హరిహరన్ వినాయకరన్, ఇతన్ని ఏమంటారండి? గాడ్ ఆఫ్ ఘటం అంటారు. కర్ణాటిక్ మ్యూజిక్, అది బాణ పైన వాయిస్తారు కదా, అలాంటిది అనమాట. పద్మశ్రీ, పద్మవిభూషణ్. కెలుచరణ్ మహాపత్ర, ఫేమస్ ఇండియన్ క్లాసికల్ గురు అండి ఇతను. ఒడిస్సీ స్టైల్ అవార్డ్స్ ఇతనికి కానీ వచ్చాయన్నమాట. కాళిదాస్ సమ్మాన్, సంగీత్ నాటక్ అవన్నీ. భీమ్సేన్ జోషి, అతను ఇంకా ఏమని పిలుస్తారంటే ప్రిఫిక్స్ పండిట్ అని కూడా అంటారు. కర్ణాటకకి చెందినవారు. హిందుస్థాన్ క్లాసికల్ సింగర్. కిరాణా ఘరానాకి చెందినవారు. సో భారతరత్న, పద్మవిభూషణ్, పద్మశ్రీ లభించడం జరిగింది. కనక్ రేలే గుజరాత్ కి చెందినవారు. డాన్సర్ మరియు కొరియోగ్రాఫర్. మోహిని అట్టం, వెరీ వెరీ ఇంపార్టెంట్. మోహిని అట్టం డాన్స్ పర్ఫార్మ్డ్ బై విమెన్ టు గాడ్ విష్ణు. అవార్డ్స్. నెక్స్ట్ హరిప్రసాద్ చౌరాసియా, ఉత్తరప్రదేశ్. క్లాసికల్ ఫ్లూ ఏమంటారు, ఫ్లూయిస్ట్ ఏ ఘరానాకి చెందినారు అంటే బన్సురి అంటారు దాన్ని. సెనియా ఘరానాకి చెందినవారు. ఇంటినకి కానీ చాలా అవార్డ్స్ వచ్చాయి. యామిని కృష్ణమూర్తి మదనపల్లి అండి, భరతనాట్యం మరియు కూచిపూడి డాన్సర్. ఈమెది ఆత్మకథ బుక్ ఫేమస్, ఏది అంటే ఏ ప్యాషన్ ఫర్ డాన్స్. అవార్డ్స్ వచ్చాయి. పద్మవిభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్. భాగేశ్వరి ఖమర్, ఢిల్లీ.
ఫస్ట్ అండ్ ఓన్లీ ఫిమేల్, ఈమె ఒక్కటే ఫిమేల్ ఉంది ఇందులో. వాక్ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది వాయిస్తారు ఆమె. ఈమెకు షెన్హాయ్ క్వీన్ అని చండీగఢ్ అనేటువంటిది అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది నాటి క్విజ్ క్వశ్చన్ అండి. వై డిడ్ ఇండియా డిస్పాచ్ 3 lakh doses ఆఫ్ మిసిల్స్ అండ్ రుబెల్లా వ్యాక్సిన్స్ టు బొలీవియా ఇన్ జూలై 2025? 2025 జూలైలో భారతదేశం బొలీవియాకు 3 లక్షల మిసిల్స్ మరియు రుబెల్లా వ్యాక్సిన్ డోసులను పంపించడానికి కారణం ఏమిటి? మనం ఆల్రెడీ ఇది మొన్నటి కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేశాము. తెలిస్తే కమెంట్ చేయండి, లేకపోతే అక్కడ ఒకసారి రిఫర్ చేసి మళ్ళీ కమెంట్ చేయండి. సో మన RRR మంత్ర అయింది రిపీట్, రీకాల్ అండ్ రివైజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టడీ విత్ ట్రిక్స్.